ముందుగా నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డూకి చేయడానికి ఇవన్నీ తీసుకుని పెట్టేసుకున్నానండి. ఇవి గుమ్మడి గింజలు, పిస్తా, జీడిపప్పు, తర్వాత వచ్చి బాదం తురుము, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి వచ్చి నువ్వులు, అవిసె గింజలు, వేరుశనగలు. ఇవి డ్రై రోస్ట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇవి ముందుగా నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసేస్తున్నానండి. ఇవన్నీ నేను ఇందులో వేసి వేయించేస్తున్నాను. కళాయిలో వేసి నెయ్యి వేసి అన్నీ ఇలా బాగా వేయించేసుకుందాం. ఇదైతే నాకు ఇప్పుడు 1 కేజీ లడ్డూకి ఆర్డర్ ఉంది, దానికోసం అయితే చేస్తున్నానండి. ఇవి కొంచెం నెయ్యి వేస్తాను. ఇవి బాగా వేగిపోయినాయండి, చూసారు కదా, బాగా వేగిపోయినాయి. ఇవి నువ్వులు, అవిసె గింజలు, వేరుశెనగ పప్పులు చూపించాను కదా, ఇవి కూడా ఒకసారి నేతిలో వేయించేసుకుందాం. ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా ఇందాక ఇవి డ్రై రోస్ట్ చేశాను కదా, ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి వేపేసుకోవచ్చు. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇంకా ఇవి చల్లారిన తర్వాత కొంచెం బెల్లమును ఖర్జూరం కలిపి పాకం పట్టేసి ఇవి లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. ఖర్జూరం మెత్తగా చేసాను, ఇందులో ఫుడ్ ప్రాసెస్లో వేసాను. ఇలా అయిపోయింది. ఇదైతే బెల్లం పొడిని తీసుకుంటున్నాను. ఒక 200 గ్రామ్స్ ఉంటుంది ఇది. ఇది కొంచెం పాకం రావాలండి. ఇది పాకం వచ్చిన తర్వాత చూసి పెట్టేద్దాం. ఇది లేత ఉండపాకం అయితే సరిపోద్దండి. ఇది లేత ఉండపాకం వచ్చిన తర్వాత మనం ఖర్జూరం వేసేసుకోవచ్చు. ఇందులోని మనం వాటర్లో వేసి చూద్దాం. ఇదిగోండి, ఇలా అయితే సరిపోద్ది. ఉండ అయింది కదా, కొంచెం ఖర్జూరం అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఖర్జూరం, బెల్లం బాగా కలిపేసాం కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేద్దామండి. ఇవి కొంచెం నెయ్యి అయితే వేసుకుందామండి. నెయ్యి వేసి మళ్ళీ బాగా కలిపేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే లడ్డూలు చుట్టేస్తున్నాను. చుట్టిన లడ్డూలు అంటే ఇంకా మిగతాయి కూడా చుట్టేస్తే అయిపోతాయి. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఇందులో సర్దేశాను కూడా కేజీ బాక్స్లోకి. ఇవి కేజీకి వచ్చి 38 అనుకుంటూ వచ్చినాయండి ఇవి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.